ఖమ్మం నగర శివారు అల్లిపురం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి భూసేకరణను వ్యతిరేకిస్తూ బాధితులు నేడు ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. ఇక 2 పంటలు పండే సారవంతమైన వ్యవసాయ భూములను, దళితుల భూములను బలవంతంగా లాక్కోవద్దని డిమాండ్ చేశారు. భూమిపైనే తాము ఆధారపడి జీవిస్తున్నామని, ఆలయ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వైపీఆర్ కాలనీ సమీపంలో చిరుతపులి సంచరిస్తుందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపాయి. అర్ధరాత్రి సమయంలో కాలనీలోకి ఒక జంతువు ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదవడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి తేజస్వి సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. పరిశీలన అనంతరం అది చిరుతపులి కాదని, అడవి పిల్లి మాత్రమేనని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా ప్రశాంతంగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్నూలు డివిజన్ నుంచి మాట్లాడుతున్నానండి. గత జనవరి 13న వైపీఆర్ కాలనీ ఆదోనిలో చిరుత సంచరిస్తుంది అనేసి, లక్ష్మీ నరసింహస్వామి గుడి ప్రాంగణంలో తిరుగుతుంది అనేసి న్యూస్ రావడం వల్ల ప్రజలు భయభ్రాంతులైన సంగతి అందరికీ తెలిసిందే. కానీ మేము దాన్ని వెంటనే అక్కడికి వెళ్ళి పరిశీలించగా అది చిరుతపులి కాదు, కేవలం జంగిల్ క్యాట్ అని అంటారనమాట. మన దగ్గర తిరుగుతున్న పిల్లల మాదిరిగానే అది కూడా ఉంటుంది. కావున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే, చిరుతపులి సంచరించటం లేదు, మీరు ఏది భయభ్రాంతులకు గురి కానక్కర్లేదు. ఒకవేళ మీకు అటవీ శాఖకు సంబంధించి, వన్యప్రాణులకు సంబంధించి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మా ఆఫీస్ రామజల్ల రోడ్లో ఉన్నది. లేదంటే మేము రోజు నైట్ ప్యాట్రోలింగ్ తిరుగుతూ ఫోన్ నెంబర్లు మీకు ప్రొవైడింగ్ చేయడం జరిగినది. ప్రతి సచివాలయంలో మా వాళ్ళు మీకు ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగినది. మీరు వెంటనే మాకు ఫోన్ చేస్తే మేము వెంటనే మీ దగ్గరికి వచ్చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆదోని కర్నూలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడిగుండ్ల గిరిజన గ్రామంలో పెద్ద పురులు కలకలం రేపాయి. అర్ధరాత్రి గ్రామంలో సోడ నాగేశ్వరరావుకి చెందిన పశువుల మందపై పడ్డ 2 పెద్ద పురులు దాడి చేసి ఆవు దూడను చంపాయి. పురులు ఆవు రక్తం తాగి వెళ్లిపోవడంతో మాంసం తినడానికి మళ్లీ వస్తాయంటూ గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది విచారణానంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పెద్ద పులి సంచారంతో మహిళలు, పిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏ క్షణమైనా పెద్ద పురులు దాడి చేస్తాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫోటో ఫ్రేమ్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బాధిత పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు తక్షణమే నష్టం అంచనా వేసి నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాలపై జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే కోరారు. సాయం చేస్తాం, ఆ తర్వాత పోలీసులు వచ్చారు, వాళ్ళు సాయం చేస్తామని చెప్పేసి అన్నారు. మా ఎమ్మెల్యే గారు మాకు సాయం చేస్తాం చెప్పేసి తగలబడింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు కనుమలో గంగమ్మ గుడి దగ్గర భయంకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో పుదుచ్చేరిలోని ఓ బ్యాంక్ మేనేజర్ భాస్కర్ మృతి చెందారు. భాస్కర్ సంక్రాంతి పండుగ కోసం తన సొంత ఊరు రాయల్పేటకు వెళ్లి తిరిగి ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ బైపాస్ మలుపు ప్రాంతంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి వస్తున్నాయి. అయితే స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, R&B అధికారులు నిర్లక్ష్యం వహించడం కారణంగా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని స్థానికులు గమనించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇంటిని నిర్మించుకుంటున్న సుమారు 23,000 మంది లబ్ధిదారులకు 262 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ తెలిపారు. ఈ మొత్తాన్ని ఆధార్ నెంబర్ ఆధారంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వారం చేసిన చెల్లింపుల్లో బేస్మెంట్ స్థాయి నిర్మాణ పనులను పూర్తి చేసిన లబ్ధిదారులు 2,000 మంది ఉండగా గోడలు, స్లాబ్ కట్టడాలు స్థాయి దాటిన వారు 20,000 లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 4,000 కోట్లకు పైగా నిధులు లబ్ధిదారులకు విడుదల చేశామని ఎండీ గౌతమ్ తెలిపారు. బిల్లులను విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మునుపెన్నడూ లేనంత స్థాయిలో రష్యా పట్టణమంతా భారీ మంచు కమ్మేసింది. జనవరిలో ఇప్పటివరకు 2 మీటర్లకు పైగా హిమపాతం కురవడంతో భవనాలు, అపార్ట్మెంట్లు, రోడ్లు పూర్తిగా మంచు తుఫాన్లో కూరుకుపోయాయి. గత 60 సంవత్సరాల్లో ఇది అత్యంత తీవ్ర హిమపాతమని వాతావరణ పర్యవేక్షణ కేంద్రాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రష్యా అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించి నగరవాసులను అప్రమత్తం చేశారు. మంచు పేరుకుపోయిన రోడ్లను వాహనాల కోసం మూసివేసి అత్యవసర పరిస్థితుల కోసం రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. నగరంలోని అనేక రోడ్లపై ప్రధాన ట్రాఫిక్ మార్గాల్లో గల కార్లు, బస్సులు, ఇతర వాహనాలు మంచుతో పూర్తిగా కప్పబడి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. స్థానిక వైద్య సేవలు, రెస్క్యూ బృందాలు, పోలీస్ సిబ్బంది, సైనిక వాహనాలను ఈ పరిస్థితిలో ఉపయోగిస్తూ ట్రాఫ్ అయిన పౌరులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘోర మంచుపాతం కారణంగా ఇప్పటి వరకు 2 పౌరులు మృతి చెందారని అధికారులు ధృవీకరించారు. రెస్క్యూ బృందాలు ఇంకా నగరంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించడానికి కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ ఈ పరిస్థితి ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ హిమపాతం ప్రభావంతో విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్, ఫోన్ లైన్లు కొన్ని ప్రాంతాల్లో సరిగా దెబ్బతిన్నాయి. ఇక పరిస్థితి సాధారణమయ్యే వరకు ప్రజలకు అవసరమైన సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో బయలుదేరారు. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో ఎలక్ట్రికల్ సమస్య తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసిన పైలట్లు భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని తిరిగి వాషింగ్టన్ డీసీ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు మళ్లించారు. ఇక ఆ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అధికారికంగా వెల్లడించారు. సమస్య తీవ్రంగా కాకపోయినా అధ్యక్షుడు భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా సురక్షితంగానే ఉన్నారని, ఎలాంటి ప్రమాదం జరగలేదని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మరో విమానంలో ఆయన త్వరలోనే దావోస్ కు వెళ్లనున్నారని కూడా పేర్కొన్నారు. జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఇక ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు సహా 3,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ రాజకీయాలు, వాతావరణ మార్పులు, టెక్నాలజీ వంటి కీలక అంశాలపై ఈ వేదిక చర్చలు జరగనున్నాయి. ఇక స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి ఏడాది ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ ఏడాది 56వ ప్రపంచ ఆర్థిక సదస్సు కావడం విశేషం. ట్రంప్ పాల్గొననున్న నేపథ్యంలో ఈ సదస్సుపై అంతర్జాతీయంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య మరో రసవత్తర పోరు ఇవాళ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య నేటి నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే ఇవాళ నాగ్పూర్ వేదికగా ఈ రెండు జట్లు తలపనున్నాయి. ఇప్పటికే నాగ్పూర్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలాయి. ఇవాళ రాత్రి 7:30 ప్రాంతంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ కొనసాగనున్నారు. మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్కేపురం ఫ్లైఓవర్ వద్ద ఉదయం ఆర్మీ ట్రక్ కింద పడి 6 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇక తల్లి, కుమారుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో ఆర్మీ ట్రక్ ఢీకొన్నట్లు ప్రాథమిక సమాచారం. ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా అతని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న నేరెడ్మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.